దాదాపు 15 నెలలు అవుతోంది. ఈ 15 నెలల్లో ప్రతిరోజు కూడా ఏదో ఒక అవినీతి కార్యక్రమం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. మరి వారి ఆలోచన చంద్రబాబు నాయుడు కానీ వారి కుమారుడు కానీ వాళ్ళ ఆలోచన మనం ఇన్ని రోజులు అధికారంలో ఉంటే అన్ని రోజులు డబ్బు సంపాదన మీదే ఉండాలా, ఇతర ఏ కార్యక్రమాలు మనం చేయనక్కర్లేదు, మనం ఎన్నికల్లో చెప్పిన హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, ఎలాగూ నెరవేర్చలేము, మరి డబ్బు సంపాదించేదానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో వారికి ఓట్లు వేసిన పాపానికి రైతు సోదరులందరూ కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారో, వారికి గిట్టుబాటు ధరలకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు, ఎరువులు ఇచ్చే పరిస్థితి లేదు, పనిముట్లు ఇచ్చే పరిస్థితి లేదు, పెస్టిసైడ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఈరోజు పత్తి కానీ మిర్చి కానీ లేదా ఆనియన్స్ అంటే ఉల్లి కానీ లేదా టమాటా కానీ లేదా దోసకాయ కానీ మామిడి కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసిన రైతులందరూ కూడా మునిగిపోయారు. వారికి ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా హృదయ విదారకమైన పరిస్థితులు రైతులకు ఏర్పడతాయి. మీరే చూశారు, 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చే విషయంలో కానీ, ఎరువులు ఇచ్చే విషయంలో కానీ, పెస్టిసైడ్స్ ఇచ్చే విషయంలో కానీ ఏ విధంగా వారు ఏర్పరిచిన రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయో మీరే ఆలోచన చేయాలి. మరి ఏ విధంగా ఈరోజు రైతులు వ్యవసాయం చేస్తారు? వర్షాలు బాగుపడినాయి, మా ఏరియాలో అంతా కూడా చెరువులన్నీ నిండాయి, కానీ భూముల్లో పనిచేసే పరిస్థితి ఏ రైతు కూడా ధైర్యం చేయడం లేదు. ఇప్పటికే అప్పులు ఊపిలో కూరుకుపోయారు. మరి వారి గురించి ఇసుమంతా కూడా ఆలోచన చేయడం లేదు. మరి పెద్ద అవినీతి పరులుగా చిత్రీకరించేదానికి వారికి ఉన్న మీడియా మరి మామూలుగా కాదు, పచ్చ మాఫియాలు ఆ రోజంతా జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరుడుగా చిత్రీకరించేదానికి చాలా కృషి చేశారు. తీరా అధికారం లేకొచ్చారు. అధికారం లేకొచ్చిన తర్వాత ఈరోజు వారి తప్పులన్నీ కప్పుపిచ్చేదానికి ఆకాశానికి చంద్రబాబును వారి కుమారుడిని ఎత్తుతూ ఉన్నారు. మీకంతా కూడా తెలుసు, తంబలపల్లి నియోజకవర్గంలో మొన్న జరిగిన మనం బయటపడిన లిక్కర్ స్కామ్ చూస్తే లక్షలాది బాటలు రోజు దాదాపు ఒక షాప్లో 3 బాటలు మంచివి అయితే నకిలీది ఒక బాటలు ఉంటుంది. అంటే 25% ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అంతా కూడా దోచేసుకొని దాదాపు 5,000 చిల్లర కోట్లు ఈ 14 నెలల్లో 15 నెలల్లో వారు సంపాదించడం జరిగేది. తీరా అవి పైకి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత అక్కడ లేబుల్లన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ వాళ్ళకు ఏదో ఈ లావాదేవీల్లో కుదరక ఇతర రాష్ట్రం వాళ్ళే ఈ స్కామ్ను బయట పెట్టారు. మరి ఆ రోజు నుంచి ఎక్సైజ్ వారు ఎన్ని చోట్ల డబ్బులు పట్టుకున్నారు, నెల్లూరు మొదలుకొని, ఒంగోలు మొదలుకొని, కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం మొదలుకొని, ఏలూరు, అనకాపల్లి అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద డబ్బులన్నీ కూడా బయట పెడితే వాటికి సారథ్యం వహిస్తూ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు, అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కుమారుడికి. మరి ఈరోజు వారు చెప్తా ఉన్నారు, మా కోవర్టు అక్కడ కంటెస్ట్ చేసిన వ్యక్తి తంబలపల్లిలో అని చెప్పి. మరి అతను కోవర్ట్ అయితే మీరు ఏ విధంగా 50 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చారు, 50 కోట్లు ఖర్చు చేసి ఆయన ఎలక్షన్లో ఓడిపోయాడు,
మొత్తం నువ్వు 100 కోట్లు ఖర్చు చేసుకునే వ్యక్తి నాకు కోర్టు ఏ విధంగా అవుతాడు? మరి నా కోర్టును మీరు ఎందుకు పట్టుకోలేకుండా ఉన్నారు? మా ప్రభుత్వంలో జరిగిన స్కామ్ అని చెప్తారు లిక్కర్ది, ఇక్కడ ఏమో మీ ప్రభుత్వంలో ఇంత విడిగా దాదాపు 25% రాష్ట్రం మొత్తం మీద కన్జ్యూమ్ అయ్యే లిక్కర్లో మీరే తయారు చేశారు. మరి ఇది తెలియకుండా ఉంటుంది ఆ ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, లేకపోతే వాళ్ళ కుమారుడికి కానీ? ఆయన డిఫాక్ట్ ముఖ్యమంత్రి వాళ్ళ కుమారుడు. మరి వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? పోలీసు వ్యవస్థ లేదా? ఎక్సైజ్ వాళ్ళు లేరా? మరి ఒక పద్ధతి ప్రకారం మీరే ఈ లిక్కర్ మాఫియాని తయారు చేసి చీప్ లిక్కర్ అంతా కూడా స్పూరియస్ లిక్కర్ ఇస్తూ ఉన్నారు. ఓ పక్కనేమో పుంకాలుగా వస్తున్నాయి వార్తలు, చనిపోయిన వ్యక్తులు ఈ చీప్ లిక్కర్ తాగి. మరి ఇంకో పక్కనేమో వారి గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా కేవలం మీ ఆదాయం కోసం ఇంత నీచానికి ఒడిగట్టారంటే ఇది ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తూ ఉండే అవినీతి. పుంకాలుగా అవినీతిని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి పరిపాలన గురించి కానీ మాట్లాడే పరిస్థితి ఈరోజు దాపురించిందంటే దానికి మద్దతు ఇచ్చే పచ్చం మాఫియా మరి జవాబు చెప్పాలా? వారికి ఏది కూడా లేదు, మానవత్వం లేదు, సిగ్గు చరం లేకుండా కేవలం చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తడం, వారు చేసే తప్పులన్నీ కూడా దాచిపెట్టడం, మూసిపెట్టడం ఇవి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు తగిన ప్రాయశ్చిత్తం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ కోసం పోతే మరి అక్కడ ఒక ఆయన చెప్తాడు, విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీసు, మాకు ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఉంది, సౌత్ ఆఫ్రికా ఇండియా మహిళలది ఫైనల్స్, మేము పోలీసులు ఇవ్వలేమని. ఇంకొక ఆయన చెప్తాడు, మీకు 37 కిలోమీటర్లు తిరుక్కొని ఇట్లా పోవాలా మీరు, మేము మామూలు దారిలో పోనివ్వమని. మరి అవన్నీ కూడా లెక్క చేయకుండా మన నాయకుడు సహజంగా ఆయన ఇవన్నీ కూడా పట్టించుకోడు కాబట్టి అవన్నీ కూడా లెక్క చేయకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చారు. పోలీసులు అయితే వారిని అడ్డుకునే పరిస్థితి పోలీసులకు కూడా ఉండదని నేను ఆలోచన చేస్తున్నాను. ఈరోజు మొత్తం మీద ఇంతవరకు మా మామిడి ధర కోసం అప్పుడు బంగారుపాలెం వచ్చారు. ఆ రోజు కూడా ఎక్కడికక్కడ అందరినీ కూడా అడ్డుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే హెలికాప్టర్ సౌండ్ వస్తేనే దాదాపు రోడ్లని నిండిపోయి ఎక్కడ చూసినా జనాలు, పోలీసులంతా కూడా ఊహించుకోలేదు. మరి దానికి మించి ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ ఎక్కువగా ప్రాబల్యం, తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ లక్షలాది మంది, అంటే 1,00,000 పైన జనాలు వచ్చారంటే ఎందుకంటే పెద్ద నిదర్శనం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అభిమానం ఉంది అనేది మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.